స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ గందరగోళం సృష్టించింది. వినాయక్ నగర్ బస్తీలో స్కూల్ విద్యార్థుల మధ్య జరిగిన వివాదం 2 గ్యాంగ్లుగా మారి యువకులు పరస్పరం దాడులకు దిగారు. ఇక రోడ్లపై బహిరంగంగా కొట్టుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నేకరికల్లు మండలం చేజర్లలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ నాగేంద్రబాబు 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీ బలవో చిక్కాడు. ఇక అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కోసం వచ్చిన బాధితుడిని నగదు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ నేతలు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా ఉందని, అంబటి అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఇక అంబటి రాంబాబు బెయిల్పై విడుదల కావడంతో గుంటూరుకు రానుండగా స్వాగతానికి కార్యకర్తలు సిద్ధమయ్యాయి. 2029లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని లక్టికాపూల్ జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. వృద్ధాప్య వేతనంతో వికలాంగుల పెన్షన్లు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హైదరాబాద్ బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి అన్నారు. అర్హులైన వారికి సకాలంలో పెన్షన్లు చెల్లించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. సునీత అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని తన నివాసంలోనే మహేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా సమయంలో బాధితురాలు వర్క్ ఫ్రం హోం చేస్తుండగా నిందితుడు అపార్ట్మెంట్లోకి చొరబడి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో ఐబొమ్మ రవి చంచల్గూడ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. న్యాయస్థానం విధించిన పలు షరతులతో బెయిల్ మంజూరు కాగా నిర్దిష్ట తేదీలో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పాస్పోర్టు స్వాధీనం పోలీసుల ఎదుటైతే హాజరు. ఇక దర్యాప్తుకు సహకారం, ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు బట్టి నిబంధనలకు విధించారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజ్ సమీపంలో NH44 పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపూర్కు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తాపడి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా మరో 15 మంది స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారినైతే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లాలో కలెక్టరేట్ సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ చేకూరి శ్రీధర్ కీలక ప్రకటన చేశారు. శనగ రైతులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని శ్రీధర్ తెలిపారు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వ 5,875 ప్రతి క్వింటాల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబడినట్లు వెల్లడించారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో అయితే శనగ పంట సాగినందున ఇక రైతులు దళారుల మోసం లేకుండా ఎంఎస్పీ వద్దే తమ పంటనైతే అమ్మామని జిల్లా కలెక్టర్ సూచించారు. తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాటును వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ ఆదేశించింది. శ్రీ సీతారాముల కళ్యాణం, భక్తులకు వసతి, అన్నప్రసాదాలు, భద్రత, త్రాగునీటి సౌకర్యం వంటి అన్ని ఏర్పాట్లు పరిశీలించగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎల్ఈడీ స్క్రీన్లు ప్రచారం పూర్తి చేయాలని సూచించారు. కౌతాళం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం బియ్యంపై అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్కే న్యూస్ లో వార్తా ప్రసారం కావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అక్రమంగా బయటకు తరలించారని ఆరోపిస్తూ ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ, ఎంఈఓలు పాఠశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ భగవానుని ఆలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తారని యాదవ్ సంఘం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నేతలు ఆరోపించారు. ఆలయ స్థలంపై సరైన సమాచారం లేకుండా అనుమతి తీసుకోకుండా పోలీసులు నోటీసులు ఇచ్చి కూల్చే ప్రయత్నం దారుణమని తెలిపారు. అధికారుల తీరు యాదవులను మానసిక ఆందోళనకు గురిచేస్తుందని, ఆలయ భూమి పూర్వ కలెక్టర్, ఆర్టీఓ, డిఆర్ఓ, ఎంఆర్ఓ ఆమోదంతోనే నిర్మించబడిందని తెలిపారు. కుకట్పల్లిలో ఫేక్ పోలీసుల డ్రామాలో 65 ఏళ్ల ఈవీఎస్ఆర్ ప్రకాష్ను అయితే కిడ్నాప్ చేసి హింసించినట్లు ఫిర్యాదు చేశారు. రామచంద్రరాజు కుటుంబ సభ్యులు అకౌంటెంట్లతో కలిసి నాగరాజు 15 లక్షల డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేయగా నాగరాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం పెద్ద అరకెపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ కరుణాకర్ తన చేసిన పనులను బిల్లులు రాలేదని మనస్తాపానికి గురై గ్రామంలోని వాటర్ ట్యాంక్ పై ఆత్మహత్య ప్రయత్నం చేశారు. గ్రామస్తులు ఆందోళన చెందగా కరుణాకర్ చివరికి వాటర్ ట్యాంక్ నుండి కిందికి రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఓయూ క్యాంపస్ లో బీఆర్ఎస్వి విద్యార్థులు నిరసన చేపట్టారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ అరెస్టు ఖండిస్తూ విద్యార్థులను సమర్థించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండంలి అరుణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి ఇవాటికి 12 సంవత్సరాలు పూర్తయిందని ఎంపీ తెలిపారు. భారత్ పార్లమెంటు చరిత్రలో విభజన జరిగిన ఈ రోజు ఒక బ్లాక్ డే అని అభివర్ణించారు. తెలంగాణ నుంచి 1,50,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఏపీకి రావాల్సిందని, ఇప్పటికీ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.